హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే పానకంతో ఐస్ క్రీమ్ చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోవాలి. మీకు ఇష్టమైన గ్లాస్ ఏదైనా ఒకటి. ఇప్పుడు ఆ పానకం అంతా ఈ గ్లాస్లోకి షిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటే మీరు షుగర్ వేసుకోకపోతే షుగర్ వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసుకోలేను. మీకు నచ్చినంత షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నా. షుగర్ వేసుకొని డైరెక్ట్ దీంతో కలుపుకుంటున్నా ఐస్ క్రీమ్ స్టిక్తో. నెక్స్ట్ ఎలాగైనా పానకం గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లో వచ్చేసి అయిపోతే పేపర్ కూడా అవసరం ఉండదు, చూడండి. కానీ ఒక ట్యూబ్ పెట్టాలి వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పేపర్ తీసుకోవాలి, A4 సైజ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ పేపర్కి ఇలా పెట్టుకొని ఇక్కడ రబ్బర్ వేసుకోవాలి. చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా రబ్బర్ వేసుకోవాలి గ్లాస్కి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ తీసుకున్న ఐస్ క్రీమ్ స్టిక్కి హోల్ పెట్టుకోవాలి. నేనైతే హోల్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ నేను ఒక డ్రాయింగ్ చేసిన పేపర్ చింపిన పేపర్ చింపాను ఇలా పెట్టుకోవాలి. టచ్ రాకపోయినా ఏంటంటే ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలి హోల్. నెక్స్ట్ ఇది ఒక 2 hours హై కూలింగ్లో పెట్టాలి. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే 24 hours పెట్టాలి. నేనైతే హై కూలింగ్ మోడ్లో పెట్టి 2 hours పెడుతున్నా. 2 hours కూడా సరిపోదు, ఒక 1 hour పెడతా. ఇప్పుడు హై కూలింగ్ పెట్టుకోవాలి. ఇట్లా గిడి ఉంటుంది కింద హై కూలింగ్. దీన్ని ఒత్తాలి. ఒత్తితే హై కూలింగ్ అవుతుంది. హై కూలింగ్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఏం పెట్టినామో అది. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.